తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం మరియు మన గౌరవ శాసనసభ్యులు మరియు మన శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ గారి ఆదేశాల ప్రకారం స్వచ్ఛదనం పచ్చదనం ఈ కార్యక్రమం ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. అంటే తెలంగాణ వైడ్గా మొత్తం అన్ని సిటీస్లలో అన్ని మున్సిపాలిటీస్లలో జరుగుతున్న ప్రోగ్రామ్ ఇది. చాలా మంచి ప్రోగ్రామ్. ఎందుకంటే ఇప్పుడు సీజనల్ డిసీజెస్ కానివ్వండి, వర్షాలు పడుతూ ఉంటాయి, కొత్త నీళ్ళు వస్తూ ఉంటాయి కాబట్టి చెరువులు కుంటలు అన్నీ కూడా క్లీన్ చేయడం కానివ్వండి, చెత్త అంతా క్లీన్ చేయడము, మరి దోమలు నివారించడానికి, మరి ఎక్కడెక్కడైతే పాత్ హోల్స్ ఉంటాయో అవన్నీ ఫిల్ చేయడానికి అంటే ఒక మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ ఇది. ఈరోజు 5వ తారీఖు ఇవాళ నుంచి 9వ తారీఖు వరకు ప్రతి వార్డులో ప్రతి కౌన్సిలర్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఇప్పుడు ఇవాళ మేము మా వార్డు 25th వార్డు సుభాష్ నగర్ ఇక్కడ ఈ నారాయణ స్కూల్ నుంచి స్టార్ట్ చేసినాం. మా పిల్లలందరూ కూడా మంచిగా సహకరించారు. ఇందాకే ర్యాలీ నిర్వహించడం. నేను మన వికారాబాద్లో ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మన ఇండ్లు ఎట్లయితే శుభ్రం చేసుకుంటామో వీధులలో కూడా ఎక్కడంటే అక్కడ చెత్త పడేయకుండా ప్రతి ఒక్కటి కూడా క్లీన్గా ఉండేటట్టు చూసుకునే బాధ్యత అయితే మన దగ్గరనే ఉంది. ఎందుకంటే ఇల్లు ఎవరి వాళ్ళు క్లీన్ చేసేసుకుంటాం, బయట చెత్త వేసేస్తాం. ఆ చెత్త నుంచి మళ్ళీ దోమలు వదిలి మళ్ళీ మన ఇంట్లోకి కదా వస్తాయి. కాబట్టి మనమందరం ప్రతి చిన్న విషయాలే మనము నెగ్లెక్ట్ చేయకుండా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటే స్వచ్ఛ భారత్ ఏదైతే నినాదం ఉందో అది సాధించే దిశగా కృషి చేసిన వాళ్ళం అవుతాము. కాబట్టి ఈ 9వ తారీఖు రోజు కూడా మేము మళ్ళీ హోమ్ స్టేట్ ప్లాంట్స్ ఇంటింటికి మొక్కలు పంచుతాము. ఆ రోజు కూడా అంటే వన మహోత్సవంతో ప్రోగ్రామ్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి నేను కౌన్సిలర్స్ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం రోజు కూడా అందరినీ వార్డులో ఉన్న ప్రజలందరినీ ఇన్వాల్వ్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ అందరికీ సహకరించిన నారాయణ స్కూల్ యాజమాన్యానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మా కాలనీ వాసులు మా లేడీస్ అందరూ కూడా పెద్ద ఎత్తున జాయిన్ అయ్యిండ్రు. ఏ ఒక్క ప్రోగ్రామ్ ఉన్నా ఇట్లా ఒక్క పిలిపియంగానే అందరూ వస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. పిల్లలు ఆల్ ద వెరీ బెస్ట్ బెట, హార్డ్ వర్క్ చేయండి, మంచి చదువుకోండి. థ్యాంక్ యూ.